హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక శ్రావణి అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే వెంటనే సంధ్య వచ్చి, ఏంటి అక్క ఇంకా పడుకొని లేవలేదా? ఇక శంకర్ గౌరీ ఒకరి మీద ఒకరు చేసుకొని పడుకోవడం చూసి గౌరీ చెల్లెళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. సంధ్య, మనం చూస్తుంది నిజమేనా? అక్క, మనం ఇంకా కలలోనే పడుకొని ఉన్నామనుకుంటా. ఇక వెంటనే గౌరీ శంకర్ని చూసి, శంకర్ గౌరీని చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటారు. ఇక వెంటనే శంకర్, అవును ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పాను? వెంటనే గౌరీ కూడా, అవును నేను గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పాను అనుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ గట్టిగా అరుస్తారు. ఇక వెంటనే శంకర్ తమ్ముళ్ళు గౌరీ వాళ్ళ ఇంటికి వస్తారు. వెంటనే శంకర్ తమ్ముళ్ళు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా సంధ్య ఉండాలి కదా. అక్క, నేను శ్రావణి గదిలో పడుకుంటే నేనిక్కడ ఎలా ఉంటాను? నువ్వే కదా నా గదిలో పడుకుంటా అన్నావు కదా. కానీ శ్రావణి పిలిస్తే శ్రావణి గదిలో పడుకున్నానక్క. బెడ్ మీద నువ్వే ఉన్నదనుకొని పడుకున్నాను. ఇక వెంటనే శంకర్ తమ్ముళ్ళు, నువ్వు చిన్న తమ్ముడి గదిలో పడుకోవాలి కదన్నా, మరి ఇక్కడెందుకు పడుకున్నా? ఏమోరా, నాకు ఏది గుర్తులేదు. రాత్రి ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నానా, బెడ్షీట్ కోసం ఈ రూమ్కి వచ్చాను. ఇదిగో ఈ బెడ్షీట్ ఇలా తీసుకొని ఇలా దులిపాను, అంతే. నాకు అదే గుర్తుందిరా. వెంటనే శ్రావణి, అంటే సంధ్య నా గదిలో పడుకోవడం, అక్క ఏమో సంధ్య పడుకుందనుకొని నువ్వేమో మా అక్క గదిలో పడుకోవడం, అంతా జరిగిపోయిందన్నమాట. ఇక గౌరీ మాట్లాడుతూ, అయినా నువ్వు నా గదిలో ఎందుకు పడుకున్నావు? అక్క బెడ్షీట్ తీసుకోమని చెప్పాను. ఏకంగా బెడ్డే ఎక్కుతాడని నాకెలా తెలుసక్క? ఏమి, నువ్వేనా శ్రావణి గదిలో పడుకుంటానని చెప్పొచ్చు కదా. మళ్ళీ కిచెన్కి ఏం రావాలని చెప్పలేదక్క. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు. అయినా మీరు నిద్ర మాత్రలు ఎలా వేసుకుంటారండి? ఎలా అంటే ఆ స్లిప్ ఇచ్చారు, ఆ ట్యాబ్లెట్ తీసుకుని ఇలా వేసుకున్నాను, అంతే. ఆ మాత్రానికి బుర్ర ఉండద్దా మీకు? సారీ అండి, అసలు స్టోరీ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఇక వెంటనే గౌరీ చెల్లెళ్ళు ఆశ్చర్యంతో, ఏంటి స్టోరీనా? స్టోరీ అంటే అది కాదే, ఇంత గొడవ అవుతుందని అనుకోలేదని ఆయన అర్థం. ఏంటి ఆయననా? హలో హలో, ఆయన అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే హస్బెండ్ లెక్క కాదు, ఓన్లీ రెస్పెక్ట్ మాత్రమే నా మీద, అంతే. గౌరీ, ఏంటి గౌరీనా? ఏంట్రా మీరే అలా మాట్లాడుతున్నారు? కాస్త నేను వివరించండి. ఇక్కడే ఉంటే క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. అవునండి, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోదాను. పదండ్రా తమ్ముళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇదిలా ఉండగా యాదగిరి జెండే దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీరు అనేది? ఇప్పుడే పిల్లలకు కంపెనీ బాధ్యతలు అప్పగిస్తారా? ఇప్పుడే కంపెనీ బాధ్యతలు ఎందుకు ఇస్తున్నారు సార్? వస్తూ పోతుంటేనే కదా వాళ్లకు బాధ్యతలు తెలిసేది. ఒక్కసారిగా వాళ్లకు భారం అవుతుంది కదా. భారం ఉంటేనే బాధ్యత తెలుస్తుంది. నీళ్లలో దిగితే గాని ఈత రాదు, గట్టు మీద కూర్చుంటే ఈత ఎలా వస్తుంది? సరిగ్గా చెప్పారు సార్. ఆర్యవర్ధన్ పిల్లలు ఏ బాధ్యతనైనా నిర్వహిస్తారని నాకు నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకంతోనే పిల్లలకు బాధ్యత ఇస్తున్నాను. ఇంకో విషయం, కంపెనీ బాధ్యతలు ఆర్య చేతుల మీదుగా వాళ్లకు నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఇది నిజంగా మంచి ఆలోచన సార్. అంటే అను మేడంని, ఆర్య సార్ని పిల్లలకు చూపెడతారా సార్? అవును యాదగిరి, లేను అనుకున్న అమ్మానాన్నలని కళ్ళ ముంగట చూపెడితే వాళ్ళు ఎలా సంతోషపడతారో నేను కూడా చూడాలి కదా. మరి ఏం జరుగుతుంది? ఆర్యలను అక్కి అభయ్కి చూసి పెడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.